మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో టీడీపీ నాయకులు ఎండి రఫీ జన్మదిన వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ గుడ్విల్ ముస్లిం సంక్షేమ కమిటీ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం, రోక్సానా బేగం దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు 199వ బూత్ ఇన్ఛార్జ్ మహమ్మద్ రఫీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను డిప్యూటీ మేయర్ సజీలా రఫీచే కట్ చేయించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు, షేక్ అబ్దుల్ మజీద్, షేక్ సుభానీ, ఎండి ఆరిఫ్, షేక్ అబ్దుల్ కరీం, షేక్ అయూబ్, గోశాల రాఘవ, కవతరపు శ్రీనివాసరావు, షేక్ అబ్దుల్ కరీం, రంగిశెట్టి పెద్దబ్బాయి, కట్టిపోగు ఉదయ భాస్కర్, ఇండ్ల సీను, మహమ్మద్ నజీర్, షరీఫ్, జావిద్, గోశాల రాఘవ, షేక్ రజియా, బూసి గోవిందరాజు, బుల్లా పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. తొలుత టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి డిప్యూటీ మేయర్ సజీలా, నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో మన అందరూ కూడా ఎండి రఫీ గారు అని పిలుస్తాము. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, ఒక మంచి మనసు. ఆయన పుట్టినరోజుకి నన్ను మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ, నాయకులందరూ ఆహ్వానించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రఫీ గారు కూడా ఎంతో మంచి వ్యక్తి. రాజకీయంలో అంటే ఎన్టీఆర్ గారు స్థాపించిన దగ్గర నుంచి ఇందాకే చెప్పారు, వాళ్ళ ఫ్యామిలీ తెలుగుదేశం జెండా పట్టుకొని ప్రతి ఒక్క సేవలు చేసి ప్రజలకు ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు వెళ్తున్నారు. అలాంటి కుటుంబానికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత లోకేష్ అన్న గారు కష్టపడిన కార్యకర్తలకి కానివ్వండి, కష్టపడిన ప్రతి నాయకులు కానీ ఎప్పుడు ఆసరాగా అండగా ఉంటారు. ముఖ్యంగా మైనార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే మహిళ పక్షపాతి మరియు మైనార్టీ పక్షపాతిగా ఎప్పుడు ముందుకు వెళ్లే విధంగా ప్రతి ఒక్క దశలో ఇటు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్తారు. మా మైనార్టీలో కూడా అనేకమైన సంక్షేమ అభివృద్ధి తీసుకెళ్లారు. పిల్లల విద్య గురించి ప్రతి ఒక్కటి కూడా ఇలాగే రానున్న రోజుల్లో కూడా మా ముస్లిం మైనార్టీకి మంచి హోదాలో అంటే మంచి ఆర్థికంగా సామాజికంగా ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముందుంటారని తెలియజేస్తూ ఈరోజు ఈ జన్మదినం జరుపుకుంటున్న రఫీ గారి మంచి మనసుకి, లోకేష్ అన్న గారికి ముందు నుంచుని ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా తీసుకెళ్లడానికి రఫీ గారు ఎల్లప్పుడూ ముందుకుంటారు. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మంచి మనిషి ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క సమస్యలు కూడా తెలుసుకొని పరిష్కారం చేసే దిశగా రఫీ గారు ముందుకు ఉంటున్నారు. కాబట్టి ఆయనకు కూడా మంచి హోదా ఉండాలని, మంచి పదవి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న స్ఫూర్తితో అన్న ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అన్నగారు స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా అన్న ఎన్టీఆర్ అభిమాన సంఘం 82 ముందు అభిమాన సంఘంలో పనిచేసినటువంటి అన్న అభిమానులైనటువంటి మేము, మా తమ్ముడు మహమ్మద్ హుసేన్ గారి తనయులు ఎండి నజీర్ బ్రదర్స్ ఈరోజు చరిత్రాత్మకమైనటువంటి పండగలాగా, రంజాన్ పండగలాగా మన డిప్యూటీ మేయర్ గుంటూరు సజలా గారు, డిప్యూటీ మేయర్ గారు, మరి మా తమ్ముడు కుమారుడైనటువంటి ఎండి రఫీ గారి జన్మదినోత్సవం చేసే సందర్భంగా డిప్యూటీ మేయర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ప్రత్యేకంగా రఫీ గారి జన్మదినోత్సవానికి వెన్నకోట కాపు డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు గారికి, మరి నజీర్ గారికి, మరి మజీద్ గారికి, అబ్దుల్ మజీద్ గారికి, మరి కరీం గారికి బ్రదర్స్ ప్రత్యేక అభినందనలు చేసుకుంటూ, ఉదయ్ భాస్కర్కి అందరికి కూడా ఇక్కడ గోశాల గారికి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సుభానీ గారికి, వారి మిత్రమండలి వారికి, మరి సుభానీ గారికి, మరి హుసేన్కి, మరి అందరు కూడా పేరు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఎండి నజీర్ బ్రదర్స్ మా తమ్ముడు హుసేన్ లేకపోయినా పార్టీ ఆవిర్భావం నాటి పనిచేసిన మరి యువగల నేత నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఎండి రఫీ బ్రదర్స్ అందరూ కూడా పునికి పుచ్చుకొని నారా లోకేష్ గారు యువగళం ఏ విధంగా పనిచేస్తున్నారు అదేవిధంగా మరి ఎండి నజీర్ బ్రదర్స్, రఫీ బ్రదర్స్ పనిచేస్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. మరి రఫీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈ కార్యక్రమాన్ని మరి తలపెట్టినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి
గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ శ్రీమతి సజ్జల గారికి ముందుగా వారు గుంటూరు నుంచి ఇక్కడికి మరి వీరందరి కోసం వచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక కుటుంబంలో మరి పెద్దలు చెప్పారు, ఇబ్రాహిం గారు, హుసేన్ గారు వాళ్ళ బ్రదరు, మరి ఇబ్రాహిం గారు 83 అన్న ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన రోజు నుంచి వరకు కూడా ఈ రోజు వరకు కూడా వారు, వారి తమ్ములు, వారి కుమారులు మొత్తం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీని జెండా బుధాన పెట్టుకొని ఈ రోజు వరకు వారి కుటుంబం మొత్తం కూడా టీడీపీ పార్టీ కోసం ఆర్నిసులు పనిచేస్తున్నారు. మిత్రుడు మా మహమ్మద్ రఫీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే ప్రత్యేకంగా గుంటూరు నుంచి వచ్చిన డిప్యూటీ మేయర్ సోదరి సజిలా గారికి ప్రత్యేకించి అభినందనలు. అట్లాగే ఇక్కడ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మహమ్మద్ రఫీ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకుంటూ రాజకీయంగా అత్యున్నత స్థాయి పదవులు కూడా వెళ్ళాలని కోరుకుంటుంది. పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర తెలుగుదేశంలో పార్టీలోనే అత్యంత ముఖ్యమైన నాయకుడు మా ఇబ్రాహిం గారి తమ్ముడు గారు అబ్బాయిన రఫీ గారికి మంగళగిరి నియోజకవర్గం తరపున మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అలాగే రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మంగళగిరి ఎంటీఎంసీ తరపున మనందరం కష్టపడి మన నారా లోకేష్ గారికి మేయర్ సీట్ ఇప్పించి అత్యధిక మెజార్టీతో ఒక్కడి కూడా వైసీపీకి రాకుండా మనమే కార్పొరేట్ కొట్టాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈరోజు మా తమ్ముడు మహమ్మద్ రఫీ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా మంగళగిరి పట్టణ మైనార్టీల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గుంటూరు మేయర్ సజ్జల సోదరికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఎప్పుడు పార్టీ ఆఫీస్లో ప్రతి ఒక్క మైనార్టీలకు అందుబాటులో ఉండి అందరికీ తెలియని విషయాల్ని తెలియజేస్తూ మరి మైనార్టీ వర్గానికి ఎంతో సహాయశక్తుల మరి తోడుబాటు అందిస్తున్న నజీర్ అండ్ బ్రదర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి గుంటూరు నగరం నుండి ఇచ్చేసిన సజ్జల గారికి ప్రత్యేక అభినందనలు